హాయ్ లోకేశ్వర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, అసలు ఆడవాళ్ళలో పిల్లలు పుట్టే సామర్థ్యం అనేది తగ్గిపోయింది అని చెప్పేసి ఒక సర్వేలో వెల్లడైంది. దీనికి కారణం కూడా పీసీఓడి, పీసీఓఎస్ ఈ మధ్య పెరిగిపోతా ఉంది, ఓవర్ వెయిట్ అయిపోతా ఉన్నారు. అది ఒక్కటే కారణం అని చెప్పేసి అంటున్నారు. అంటే మెయిన్ కారణం. దీనికి ఈ మధ్య చూస్తే ఈ పీసీఓడి, పీసీఓఎస్కి ఏదో పిఎంఓఎస్ అనే పేరు కూడా యాడ్ చేసేసారు సార్. అసలు ఈ పిఎంఓఎస్ అంటే ఏంటి? ఈ పీసీఓడి, పీసీఓఎస్నే ఆ విధంగా మారిపోయిందా? ఇదొక్కటే పిల్లలు పుట్టకపోవడానికి కారణం అనుకోవచ్చా, ముఖ్యంగా మహిళల్లో? సో ఏంటంటే చాలా మంది లోపల మనం చూస్తున్నాం ఇన్ఫర్టిలిటీ అని చెప్పేసి క్లినిక్ వచ్చేటప్పుడే పెద్ద పెద్ద ఫైల్ తీసుకొని వస్తున్న వాళ్ళు మనం చూస్తున్నాం అనమాట. సో రకరకాల మెడిసిన్స్ వాడి మొత్తం కూడా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ మన దగ్గరకు వస్తున్న వాళ్ళు చాలామంది చూస్తున్నాం. సో ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లల లోపల మెన్సెస్ రెగ్యులర్గా రావట్లేదు అంటే ఇనిషియల్ సైకిల్ లోపల ఖచ్చితంగా మెన్సెస్ స్టార్ట్ అయినప్పుడు మొదట ఒక 3 to 4 years వరకు కూడా ఇర్రెగ్యులర్గా ఉంటాయి, అది కామనే. బట్ అలా కాకుండా 17 years అయిపోయింది, 18 years అయిపోయింది అయినా కానీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, మెన్సెస్ ప్రాపర్గా లేవు అని అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఒకవేళ ఈ విధంగా నెగ్లెక్ట్ చేసినట్లయితే, పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసినట్లయితే ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి బాధపడాల్సి ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ బాధపడాల్సి ఉంటుంది, చేసుకున్న వ్యక్తి బాధపడాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా చాలా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే మామూలుగా ఇప్పుడు ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే మెచ్యూర్ అయిన తర్వాత ఒక 3-4 ఏళ్ళకి ఇట్లాంటి ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది అంటారు. అవును సార్. సో మెటబాలిక్ డిజార్డర్కి వెళ్ళిపోయే కంటే ముందే పీసీఓడి కండిషన్లో ఉన్నప్పుడే మనం ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా చెప్తా ఉన్నారు సార్, అంటే పిల్లల్ని కనండి బాబు, పిల్లల్ని కనండి, జనాభా తగ్గిపోతుంది. మనం ఎంత డెవలప్మెంట్ చేసినా, ఎంత అభివృద్ధి చేసినా సరే జనరేషన్ లేకపోతే ఆ అభివృద్ధి మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఉదాహరణకి జపాన్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే అసలు ఈ పిల్లలు అనేది కలగకపోవడానికి ఇంకా ఏమైనా కారణం ఉంటుందా సార్? ఈ పీసీఓడి, పీసీఓఎస్ కాకుండా లైఫ్ స్టైల్కి సంబంధించి కావచ్చు. ఒకవేళ ఈ పీసీఓడి, పీసీఓఎస్ అనేది అంటే మనం ప్రీవియస్ వీడియోస్లో మగవారికి పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటి అనేది అయితే డిస్కస్ చేసాము. ఇప్పుడు మహిళల్లో మాట్లాడుతున్నాం సార్. సో వీళ్ళల్లో ఏంటి కారణాలు ఉంటాయి ఇంకా? సో చాలా మంది లోపల ఆడవాళ్ళ లోపల చూసినట్లయితే పీసీఓడి ఉండడం వల్ల ఒక ఎత్తు అయితే, కొంతమంది లోపల ఎండోమెట్రియాసిస్ ఉండడం వల్ల, ఎండోమెట్రియం థిక్నెస్లో ప్రాపర్గా లేకపోవడం వల్ల, కొందరు లోపల ఏంటంటే ఓవరియన్ ఫెయిల్యూర్స్ అని చెప్పి చెప్తుంటాం. ఎర్లీ ఏజ్ లోపల ఎగ్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల, ఓవరీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడానికి అవకాశం ఉంటుంది. కొందరు లోపల యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అని చెప్పి చెప్తుంటాం, గర్భసంచి లోపల కణుతులు అని చెప్తుంటాం. దాంతోపాటు కొంతమంది లోపల గర్భసంచి లోపల నీటి బుడుగలు ఏర్పడిపోయాయి, దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అవకాశం ఉంటుంది. కొందరి లోపల ఏంటంటే ట్యూబల్ బ్లాక్స్. చాలా మంది ఏంటంటే ట్యూబల్ బ్లాక్స్ వస్తే ఇంకా దానికి లేదా ఐవీఎఫ్ ఒకటే సొల్యూషన్ అని అనుకుంటారు. కానీ ట్యూబల్ బ్లాక్ కేసెస్ని కూడా మనం హోమియోపతి ద్వారా నార్మల్గా క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఏంటంటే ట్యూబల్ బ్లాక్స్ కావచ్చు, ఎండోమెట్రియాసిస్ కావచ్చు, పీసీఓడి కావచ్చు, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కావచ్చు, ఇలా ఒక ఎత్తు అయితే కొందరు లోపల హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా హార్మోన్ రిలేటెడ్ ఇష్యూసే. బట్ ఇది ఒకటే కాకుండా డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇలాంటి సమస్యతో బాధపడడం వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ అనేది త్వరగా రాకుండా చాలా రకాల మెడిసిన్స్ వాడి, హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకొని, హార్మోన్ ట్యాబ్లెట్స్ తీసుకొని, దానివల్ల మళ్ళీ మెడిసినల్ కాంప్లికేషన్ తెచ్చుకొని మన దగ్గరకు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఆడవాళ్ళ లోపల ఎవరైతే మ్యారేజ్ అయింది, 6 months అయిపోయింది, 1 year అయిపోయింది అంటే యూజువల్గా ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటామంటే ఒక 2 years వరకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీకి ప్రయత్నించినప్పుడు కూడా పిల్లలు పుట్టట్లేదు అంటే ఆ కండిషన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో 2 years లోపల 1 year అయిపోయింది అయినా న్యాచురల్గా రావట్లేదు అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా అండర్లైన్ కాజ్ ఏంటి అనేది మనం తెలుసుకున్నట్లయితే, దానికి ప్రాపర్గా హోమియోపతి మెడిసిన్స్ వాడినట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. వెరాజ్ అన్ని రకాల హార్మోన్ ఇంజెక్షన్స్, అన్ని రకాల హార్మోన్ టాబ్లెట్స్ వాడి ఉన్న శరీరాన్ని ఇంకా డబుల్ చేసుకొని మన దగ్గరకు వచ్చి త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే అప్పుడు పాసిబిలిటీస్ అనేది చాలా టైం పట్టడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ మెడిసిన్స్ వల్ల, హార్మోన్ ఇంజెక్షన్ వల్ల వచ్చినటువంటి కాంప్లికేషన్స్ తగ్గించడానికే కొంత టైం తీసుకుంటే, మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ వెయిట్ తగ్గాలని మనం చెప్తుంటాం, అది చాలా స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో అలా కాకుండా ఇనిషియల్ డేస్లోనే మన దగ్గరకు అప్రోచ్ అయినట్లయితే న్యాచురల్ వే లోపల న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేలా మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పిఎంఓఎస్ ఏంటి సార్? ఈ మధ్య కొత్తగా వినపడతా ఉంది. పీసీఓడినే లేటెస్ట్గా ఇప్పుడు పిఎంఓఎస్ అని చెప్పి చెప్తున్నాం. దీని లోపల ఏంటంటే యాజ్ ఏ హోల్గా శరీరం లోపల ఉన్నటువంటి ఎండోక్రైన్ సిస్టమ్ లోపల కలిగినటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ వల్ల, ఎండోక్రైన్ రిలేటెడ్గా వచ్చేటువంటి హార్మోన్ చేంజెస్ రావడం వల్ల మన శరీరం లోపల
పీసీఓడితో ఉన్న వాళ్ళ లోపల డయాబెటీస్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది, ఒబేసిటీ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది, అండ్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ రావడానికి అవకాశం ఉంటుంది, అండ్ నెక్స్ట్ పోతే హెయిర్ ఫాల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా మల్టిపుల్ సిస్టమ్స్ అనేది ఇన్వాల్వ్ అవుతున్నాయని చెప్పేసి దాని పిఎంఓఎస్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకే ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు వీళ్ళలో ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు మెయిల్ హార్మోన్ అనేది ఎక్కువ డామినేట్ చేస్తుంది ఇట్లాంటి వాళ్ళలో. సో యూజువల్గా ఫీమేల్ హార్మోన్స్ ఈస్ట్రోజన్ కానీ, ప్రొజెస్ట్రాన్ కానీ, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ, ల్యూటనైజింగ్ హార్మోన్ కానీ, ఇవన్నీ ఫీమేల్ రిలేటెడ్ హార్మోన్స్. వీటన్నిటిని కూడా హ్యాపీ హార్మోన్స్ అంటాం. ఎప్పుడైతే మన శరీరం సంతోషంగా ఉంటుందో ఈ హార్మోన్స్ అనేది న్యాచురల్గా సీక్రెట్ అవుతాయి. దానికి ఏదో ఎక్స్టర్నల్గా టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఏదో ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా ఎవరైతే హెల్తీగా హ్యాపీగా ఉన్నారో వాళ్ళ లోపల ప్రకృతిలో సహజ సిద్ధంగా వాళ్ళ లోపల ఆడవాళ్ళ లోపల ఈ హార్మోన్స్ అనేది న్యాచురల్గా రిలీజ్ అవుతుంటాయి. బట్ ఎవరైతే ఫీమేల్స్ ఎక్కువగా ఆక్యుపేషన్ రిలేటెడ్గా ఎక్కువ స్ట్రెస్కి లోనవుతున్నారో వాళ్ళ లోపల కలిగేటువంటి వాట్ వి థింక్ మనకు దాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ లాగా ఆలోచించడం వల్ల వాళ్ళ లోపల టెస్టోస్టెరాన్ సీక్రెషన్స్ పెరిగిపోయి ఫీమేల్ హార్మోన్స్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరిగిపోవడం, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ లెవెల్స్ లోపల డెఫిషియన్సీ రావడం, లేదా ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ, ల్యూటనైజింగ్ హార్మోన్ కానీ, ఈ హార్మోన్ వ్యత్యాసం వల్ల మళ్ళీ సేమ్ థింగ్ పీసీఓడి, ఫైబ్రాయిడ్ ఇవన్నీ ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో కొంతమంది ఏంటంటే డైట్ రిలేటెడ్ ప్రాపర్గా రిస్ట్రిక్షన్స్ కానీ ప్రాపర్గా గైడ్ లైన్స్ అనేది ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా పీసీఓడి కానీ, ఫైబ్రాయిడ్ కానీ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ హార్మోన్ ఇష్యూస్ అనేది ఒక పర్టికులర్ దీనివల్ల వస్తాయని చెప్పడానికి అయితే లేదు. సో సైకలాజికల్గా ఓవర్ థింకింగ్ చేయడం వల్ల కావచ్చు, యాంగ్జైటీ వల్ల కావచ్చు, మాకేం తక్కువ ఈక్వల్గా నైట్ షిఫ్ట్ చేస్తామనే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నైట్ షిఫ్ట్ చేయడం వల్ల ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల కూడా హార్మోన్ ఇష్యూస్ రావడానికి కూడా చాలామంది 80% ఫీమేల్స్ లోపల నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళ లోపల హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ చూస్తున్నాం అనమాట. సో ఒకవేళ ఏజ్ అనేది దాటిపోయింది అనుకోండి సార్, అంటే మామూలుగా క్వాలిటీ ఎగ్స్ అనేవి రిలీజ్ అయ్యేదానికి ఒక ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్లో చేసుకుంటే మ్యారేజ్, ఆ ఏజ్లో వీళ్ళు కలిశారు అని అంటే, ఆ టైంలో వీళ్ళు కలిశారు అని అంటే హెల్దీ బేబీకి జన్మనివ్వచ్చు అంటున్నారు. సో అసలు హెల్దీ బేబీకి జన్మనివ్వాలంటే ఏ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి, ఏ టైంలో, అంటే వీళ్ళకి పీరియడ్ సైకిల్ వచ్చిన టైంలో ఏ టైంలో హస్బెండ్ అనే వ్యక్తి కలిసినప్పుడు ఆ స్పెర్మ్ కలిస్తే హెల్దీ బేబీ పుడతారండి. చాలామంది ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియో చూడండి. సో ఏంటంటే మ్యారేజ్ అయిపోయింది అంటే ఏ ఏజ్ గ్రూప్లో ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవాలనేది చూసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే 25 to 30 ఏజ్ గ్రూప్ అనేది ఐడియల్గా మనం మ్యారేజ్ చేసుకోవడానికి మంచి ఏజ్ గ్రూప్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ ఏజ్ గ్రూప్లో ఏంటంటే ఓవులేషన్ రిలేటెడ్ ఇష్యూస్ రావు, ఎండోమెట్రియాసిస్ రిలేటెడ్ ఇష్యూస్ రావు. వెరీ రేర్గా వచ్చినా కానీ వెరీ రేర్గా చాలా తక్కువ మంది లోపల ఇబ్బందులు వస్తుంటాయి. సో 30 తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే వాళ్ళ లోపల 30 to 33 లోపలనే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే హెల్దీ బేబీ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆఫ్టర్ 35 years తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తామనంటే అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొంత లోపల ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల మళ్ళీ హైపర్ టెన్షన్, డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ ఇలాంటివి రావడానికి కూడా ఏజ్ ఫ్యాక్టర్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఎర్లీ ఏజ్ లోపల మ్యారేజ్ చేసుకొని ఎర్లీగా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ అనేది రావు అనమాట. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే మగవాళ్ళ లోపల కూడా పెళ్ళి అయిపోయింది, ఇప్పుడే కదా పెళ్ళి అయిపోయింది, ఇప్పుడే పిల్లలు ఏంటి అని చెప్పేసి చాలామంది అవాయిడ్ చేసే వాళ్ళు కూడా చూస్తుంటారు. బట్ ప్రెగ్నెన్సీ అనేది తర్వాత లేట్ ఏజ్లో న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్లీగా పెళ్లి చేసుకోండి, ఎర్లీగా పిల్లలు కనడం వల్ల కాంప్లికేషన్స్ లేకుండా హెల్దీ బేబీకి జన్మనివ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎస్, ఇది మొత్తానికి ఆడవాళ్ళలో సంతానం లేని సమస్యకి రావడానికి కారణం కేవలం పీసీఓడి, పీసీఓఎస్, ఇప్పుడు అంటున్న పిఎంఓఎస్ మాత్రమే కాదు, వాళ్ళ లైఫ్ స్టైల్కి సంబంధించి కూడా ఉంటుంది. అదేవిధంగా అండోత్పత్తికి సంబంధించి కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇట్లాంటి ఏవైనా సరే హోమియోపతిలో ది బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ లోకేశ్వర్ గారు అయితే చెప్తున్నారు. సో మీరు కూడా ఇట్లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే, ఇప్పుడే ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి అపాయింట్మెంట్ ద్వారా డాక్టర్ గారిని కలవచ్చు. థ్యాంక్ యూ సార్.